నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 28 మంది మందుబాబులకు శిక్ష విధించిన మంచిర్యాల జిల్లా సెకండ్ అదనపు జడ్జి కె నిరోష ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించిన మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అయ్యప్ప స్వాములకు నిత్య దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ సభ్యులు మత సామరస్యం పెంపొందించడానికి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు దీక్ష ఏర్పాటు చేస్తామన్న లక్షట్పేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలి 100% ఉత్పత్తి కోసం 100% విధులకు హాజరు కావాలి సింగరేణి జీఎం దేవేందర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 28 మందిని స్థానిక జిల్లా కోర్టులో హాజరుపరచగా గౌరవ సెకండ్ అదనపు జేఎఫ్సీఎం కె నిరోష వివిధ రకాల శిక్షలు విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఇందులో 28 మంది దోషులను కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి వారికి మద్యం 100 లోపు సీఎంసీ వచ్చిన 10 మందికి మామూలు శిక్షతో వదిలివేయడం జరిగిందని అదే 200లోగా వచ్చిన 8 మందికి 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు 200కు పైగా 300 వరకు వచ్చిన 8 మందికి వారం రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరిస్తూ ట్రిపుల్ రైడింగ్ చేయకుండా మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు రామగుండం కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ సార్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 28 మందిని నిన్న సెకండ్ అడిషనల్ జేఎఫ్సీఎం గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది దానికి గాను వారు ఎవరైతే 100 లోపు వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ బీఎస్సీ రీడింగ్ 100 లోపు వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది 100 నుండి 300 వచ్చిన వారికి 10 రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్స్ కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే 300 పైన వచ్చిందో వాళ్ళకి వారం రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది దీని ద్వారా మంచిర్యాల వచ్చే వాహనదారులకు వాహన వినియోగదారులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడపరాదు అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన ప్రతి ఒక్క నిబంధనలు తప్పకుండా పాటించేవాళ్ళం హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళొద్దు అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ డేంజరస్ డ్రైవింగ్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విధిగా వాహన
చట్టం రూపొందించినటువంటి రూల్స్ని తప్పకుండా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే రెండోసారి దొరికినట్లయితే వారం రోజులు జైలు శిక్ష అనేది తప్పకుండా విధించబడుతుంది. సో మంచిర్యాలకు వచ్చే వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట హనుమాన్ మందిర్లో అయ్యప్ప స్వాముల నిత్య దీక్ష కార్యక్రమానికి శనివారం లక్షెట్పేట ముస్లిం మైనారిటీ అయ్యప్ప స్వాములకు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు సోదర భావంతో అయ్యప్ప స్వాములకు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్షెట్పేట పట్టణంలో హిందువుల పండుగలకు ముస్లిం పండుగలకు హిందూ సోదరులు కలిసిమెలిసి సోదర భావంతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనారిటీ సంస్థ తరపున దీక్ష కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అయ్యప్ప సేవా సమితి తరపున తెలిపారు. అయ్యప్ప దీక్ష ప్రతి సంవత్సరం వీరు ముందుకు వచ్చి సోదర భావంతో మాకు సేవ చేయడం ముస్లిం సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు గడ్డం భాస్కర్, మైలావరపు శ్రీనివాస్, రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్ సురేష్ నాయక్, చాతరాజు రాజన్న, దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, గోపె చిన్న రమేష్, ముస్లిం మైనారిటీ నాయకులు నవాబ్ ఖాన్, నజీర్, సుధీర్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఐక్యత చాటే విధంగా ప్రతి సంవత్సరం లాగానే మన స్వాములు సంప్రదించకుండానే మన షాయిదాలు గారు స్వతహాగా వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజు మన స్వాములందరికీ భిక్ష అరేంజ్ చేసి మన హిందూ ముస్లింల ఐక్యతను చాటారు. వారికి ఈ సందర్భంగా మన స్వాములందరూ మన లక్ష్యపేట అయ్యప్ప స్వాముల సంఘం తరఫున స్వాములందరి తరఫున ఆ స్వామి వారి కటాక్షం మరి అల్లా కటాక్షం ఉండాలి వెళ్ళాలని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామికి స్వామి కుటుంబ సభ్యులకు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. అందరికీ నమస్కారం. ఇవాళ లక్షపేట పట్టణంలో హనుమాన్ గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది. లక్షపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. లక్షపేట పట్టణంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులాలు ఐక్యమత్యం ఉంటూ అందరూ ఎవరి పండుగ అయినా వాళ్ళు సాయం చేయడం చేసుకోవడం, మా పండుగ వాళ్ళు కార్యక్రమాలు పాల్గొనడం, మేము వాళ్ళ దానిలో మేము పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అందరూ మంచిగా ఉండాలని అయ్యప్ప స్వామి కోరుకుంటున్నారు. స్వామి శరణమయ్యప్ప ఈరోజు నిత్యదాన వేడుకల్లో నిత్యదానకు భిక్షదాతగా వ్యవహరిస్తున్నటువంటి మైనార్టీ అధ్యక్షులు షాహిద్ అలీ గారికి అలాగే వాళ్ళ బృందానికి మా అయ్యప్ప సేవా సంఘం తరఫున స్వాగతం పలుకుతూ స్వామి అన్నస్వామి ప్రతి సంవత్సరం నేనున్నానని చెప్పేసి నిత్యాన్నదానం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండటంతో అన్నస్వామి ముందుగానే కలిగి మా డేట్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ముందుగానే మాకు కోరడం జరుగుతుంది. వారు మాకు ఇక్కడ లక్షపేటలో మేము అయితే సంతోషం గర్వం ఎందుకు అని అంటే మేము ఇక్కడ హిందూ ముస్లిం ఒక కుటుంబ సభ్యులు వారు రంజానప్పుడు కానీ ఏ పండుగ అయినా కానీ మేము వాళ్ళింటికి కానీ వాళ్ళు ఏ దైవ కార్యక్రమానికి కానీ ముందుండి కార్యక్రమాలు చేపట్టుకుంటా హిందూ ముస్లిం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండడం మా అదృష్టం అని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి. సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలని జీఎం దేవేందర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఈఆర్ క్లబ్ లో గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న వేతనాలు బయట ఎక్కడా లేవని, సింగరేణిలో కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. ముఖ్యంగా యువ కార్మికులు సెకండ్ నైట్ షిఫ్ట్లకు విధులకు హాజరు కావడం లేదని అన్నారు. అది మంచి పద్ధతి కాదని సూచించారు. దేశ అవసరాలకు అవసరమైన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికునిపై ఉందని సూచించారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సింగరేణి ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని సూచించారు. ఇక ముందు కార్మికులు 100% ఉత్పత్తి కోసం 100% విధులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మరియు సింగరేణి అధికారులు, కార్మికుల కుటుంబాలు పాల్గొన్నాయి. ఏరియాలో ఆబ్సెంటిజం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారు, మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు, సిఎంవై అధికారుల సంఘము మందమరి ఏరియా ప్రెసిడెంట్ శ్రీ రమేష్ గారు, డాక్టర్ జయవాణి గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే KK5 తర్వాత శాంతికాని ఓసీ మైన్స్ తర్వాత డిపార్ట్మెంట్స్ లో మరి గత సంవత్సరంలో 100 కంటే తక్కువ మస్టార్లు పెట్టి యాబ్సెంటిజం చేస్తున్నారో ఆ కార్మికులకి ఆ ఉద్యోగులకి మరి ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ చేసి వారు ఎందుకు యాబ్సెంటిజం చేస్తున్నారో తెలుసుకోవడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మరి మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము
అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈవెన్ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ లో కూడా నిర్వహిస్తున్నారో లేదో తెలియదు, కానీ మరి సింగరేణి కాలనీస్ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని గురించి పట్టించుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి ప్రత్యేకంగా వారి ఆరోగ్యానికి మందులు ఇచ్చి వారి యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డాక్టర్ జయవాణి గారు మరి అన్ని చర్యలు తీసుకుంటారు. ఇంకా వారికి ఏ రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుసుకొని మరి వారు ఆబ్సెంటిజం ఎందుకు చేస్తున్నారో కారణాలు తెలుసుకొని వారి యొక్క సమస్యలు సాల్వ్ చేసుకొని వారు అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి కంపెనీ యొక్క ఉత్పాదకు తోడ్పడతారని, తద్వారా వారు కూడా ఆర్థికంగా బెనిఫిట్ పొంది వారికి వారి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొని ధైర్యంగా వారి యొక్క సమస్యలు చెప్పాలని నేను కోరుచున్నాను. సింగరేణిలో జరిగిన ఎన్నికలలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలవడంతో సెప్టెంబర్ నెలలో ఏఐటీయూసీ గుర్తింపు పత్రం రాగానే నవంబర్ 28న డైరెక్టర్ పరిధిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో కార్మికుల అనేక పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్చించినట్లు ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం మందమరి ఏరియా కాసిపేట 1 గనిపై నిర్వహించిన ద్వార సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో గత 5-6 సంవత్సరాల నుండి స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోవడం వలన కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉండిపోయాయని అన్నారు. నవంబర్లో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో మైనింగ్ స్టాఫ్, ట్రేడ్ మెన్, అన్ఫిట్ అయిన వారికి సర్ఫీలో అదే పని ఇవ్వాలని దానిపై చర్చించామన్నారు. డిస్మిస్ అయిన వారికి ఉద్యోగాలు, గనులపై ఉన్న క్యాంటీన్లను యాజమాన్యమే కార్మికులతో నడపాలని, అలాగే వారికి సబ్సిడీ రేట్లు పెంచాలని, అట్లాగే మెరిట్ స్కాలర్షిప్ గతంలో 2000 ర్యాంక్ వరకు ఉండేదని ఇప్పుడు పిల్లలకు 8000 ర్యాంక్ వరకు అంగీకరించినట్లు తెలిపారు. ఇన్సెంటివ్ సిస్టమ్ మారాలని, కార్మికులకు ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని, గతంలో సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక బహుమతి ఉండేదని వాటిని కొనసాగించాలని, దాంతో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు. మారు పేర్లపై పనిచేసే వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విషయంలో వన్ టైం సెటిల్మెంట్ కొరకు కార్మికులకు రావాల్సిన అలవెన్స్లు, క్యాడర్ స్కీమ్, ఈపీ ఆపరేటర్ సమస్యల గురించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ సెక్రటరీ ఎండి అక్బర్ అలీ, బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నర్సయ్య, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యాల వెంకటస్వామి, బ్రాంచ్ సహకారదర్శి దాసరి తిరుపతి గౌడ్, సభాధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, చిప్పారి శ్రీహరి, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఆడేపు రవీందర్, సెగ్గం శంకర్, రంజిత్ కుమార్, అశోక్, రాజేందర్, పార్వతి సురేష్, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, ఫిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ అనేది జరగలేదు. దానివల్ల కార్మికుల సమస్యలన్నీ కూడా పెండింగ్ అయినాయి. ఏఐటీసీ యూనియన్కి మొన్న సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం రాగానే స్ట్రక్చర్ మీటింగులు చైర్మన్ లెవెల్, డైరెక్టర్ లెవెల్లో జరగాలని రాశాం. పోయిన నెల 28వ తారీఖు నాడు డైరెక్టర్ పరిధిలో జరిగింది. ఈ డిసెంబర్ నెలలో చైర్మన్ పరిధిలో జరుగుతూ ఉంది. వీటిల్లో అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కొన్నిటిని కమిటీ చేసి పరిష్కారం చేయడానికి కూడా అంగీకరించారు. ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మెన్లు, అన్ఫిట్ అయితే సర్ఫేసులు అదే పని ఇవ్వాలనే దానిపైన, జేఎంఈటీలు అందరూ డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే దానిపైన ఒక అవగాహనకి వచ్చాం. అట్లాగే క్యాంటీన్లని సింగరేణి నడపాలని, వాళ్ళ యొక్క సబ్సిడీ రేట్లు పెంచాలని అది కూడా పెట్టాం. అది కూడా అంగీకరించారు. మెరిట్ స్కాలర్షిప్ గతంలో 2000 ర్యాంక్ వరకే ఉండేది. ఇప్పుడు పిల్లలకి 8000 ర్యాంక్ వరకు కూడా మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడానికి అంగీకరించారు. మెడికల్ సీట్లు 7 కూడా గతంలో మెరిట్ వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. మెరిట్లో వచ్చిన వాళ్ళకి కాదు. మెరిట్ లేక అయిపోయిన తర్వాత ఆ 7 సీట్లు సింగరేణి కార్మికులకు పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగాం. ఇన్సెంటివ్ సిస్టమ్ రావాలి. గతంలో సింగరేణి కార్మికులకు ఇన్సెంటివ్ వచ్చేది. ఇప్పుడు ఆ ఇన్సెంటివ్ పోయింది. 10-12 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్ సిస్టమ్ మార్చాలని, ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని. గతంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక బహుమతి వచ్చేది. ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు ఆ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగాం. మారు పేర్ల మీద పనిచేసిన వాళ్ళని, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు సొంత పేర్ల మీద రెగ్యులర్ చేసే విషయంలో 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల వయసు పెంచినా డిపెండెంట్లకి దొంగ సర్టిఫికేట్ పెట్టారని ఆపేశారు.
సుమారు 650 మందికి ఉద్యోగాలు ఆగిపోయినాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని దానిలో పెట్టినాం. ట్రేడ్స్ మెన్లకి పరిధి నిర్ణయించాలి, జ్యూరిడిక్షన్ నిర్ణయించాలనే దానిపైన, తర్వాత క్యాడర్ స్కీముల విషయం పైన ఇవన్నీ కూడా మాట్లాడాం. కొన్ని అంగీకరించినవి ఉన్నాయి, కొన్నేమో ఇప్పుడు. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీ రావడం సంతోషకరమైన విషయమని హెచ్ఎంఎస్ నాయకులు జై శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 జనవరి నుంచి 2018 మార్చి వరకు సింగరేణిలో పనిచేసి దిగిపోయిన కార్మికులకు 20 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు గ్రాట్యుటీ కోసం పోరాడి ఇప్పించడంలో హెచ్ఎంఎస్ పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా హెచ్ఎంఎస్ యూనియన్ ముందుకు సాగుతుందని, సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ యూనియన్ ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బోర్డులో మరి సింగరేణి కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. ఏదైతే గ్రాట్యుటీ 20 లక్షల రూపాయలు ఉందో దాన్ని మన సింగరేణిలో ఈ జేబీసీసీఐ సంఘాలైనటువంటి మరి ఏఐటీసీ కావచ్చు, సిఐటియు, బిఎంఎస్, అప్పుడు ఐఎన్టీసీ దాంట్లో సభ్యత్వం లేదు. అవి 3 సంఘాలు కూడా 2018 మార్చి నుండి మరి 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వడానికి సంతకాలు చేయడం జరిగింది. అది తప్పు, అన్యాయం అని చెప్పేసి మరి రియాజ్ అహ్మద్ గారు హెచ్ఎంఎస్ యూనియన్ నుంచి వెళ్ళి ఆయన ఒక్కడే మరి వెయిట్ బోర్డు సంబంధించినటువంటి ఈ గ్రాట్యుటీని వ్యతిరేకించి 2016 జనవరి నుంచి వెళ్ళే మరి చెల్లించాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి హెచ్ఎంఎస్ ను ఆశ్రయించిన చాలా మంది మరి ఆ దిగిపోయిన కార్మికులకు 2016 జనవరి నుంచి ఆ తర్వాత దిగిపోయిన కార్మికులు కొంతమంది అప్రోచ్ అయినప్పుడు మరి దాన్ని కోర్టులో, సుప్రీంకోర్టులో దాన్ని మరి పిటిషన్ వేయడం జరిగింది. దానికి అనుకూలంగానే మొన్న మరి సుప్రీంకోర్టు కూడా 2016 జనవరి నుంచి దిగిపోయిన అందరి కార్మికులకు కూడా మరి 20 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని ఇవ్వడం ఇది హెచ్ఎంఎస్ సాధించినటువంటి ఘన విజయం. ఇందులో ముఖ్యంగా మరి 2016 నుంచి వెళ్ళి 2016 జనవరి 1 నుంచి వెళ్ళి 2018 మార్చి 31 వరకు దిగిపోయిన మరి ఎవరైతే గ్రాట్యుటీ 10 లక్షలు తీసుకుని 20 లక్షలు తీసుకున్నటువంటి మరి మొత్తం మంది కార్మికులు, సింగరేణి కార్మికులు 3240 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు సంబంధించినటువంటి కాగితాలను మరి హెచ్ఎంఎస్ కార్యాలయానికి అందజేస్తే మేము ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, ఎటువంటి రుసుము తీసుకోకుండా కేవలం పేపర్ ఛార్జెస్ మాత్రమే దాన్ని ఫిల్ చేసి మరి అందరి కార్మికులకు న్యాయం చేయడానికి హెచ్ఎంఎస్ ఎల్లవేళ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని సంఘాలు వ్యతిరేకించినా కూడా మరి ఒక సింహంలా, ఒక అల్పెరుగని వీరుల్లా, ఒక నిజాయితీని చూపెట్టేటువంటి ఒక వ్యక్తిగా మహోన్నతమైన శిఖరాలకు చేరుకున్న రియాజ్ అహ్మద్ గారిని ఈ సందర్భంగా మేము మందమరి బ్రాంచ్ నుంచి అభినందించడమే కాకుండా మరి అవకాశాన్ని దిగిపోయిన కార్మికులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా 2016 జనవరి అప్పటి నుంచి 2018 మార్చి వరకు మీకు 10 లక్షల రూపాయల గ్రాట్యుటీ 10వ వెయిట్ బోర్డులో చెల్లించడం జరిగింది. దాన్ని ఇప్పుడు 20 లక్షల రూపాయలు చెల్లించడానికి సుప్రీంకోర్టు మరి సరైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి దిగిపోయిన కార్మికులందరికీ కూడా మేము పేరు పేరున హెచ్ఎంఎస్ తరఫు నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. మీకు మీరు సాధించిన విజయానికి మరి అదేవిధంగా హెచ్ఎంఎస్ ద్వారా ఇది సాధ్యమైనందుకు మేము చాలా సంతోషంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని విన్నవిస్తున్నాం. ముఖ్యంగా గెలిచిన సంఘాలు ధరల పట్టిక పెట్టుకుని మరి అమ్ముకుంటున్నటువంటి తరుణం ఇది మనం చూస్తున్నాం. హోటల్ కావచ్చు, డిప్యుటేషన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, చాలా కేసులలో మరి డబ్బులతోనే పని అవుతుంది. అయినప్పటికీ కూడా నిజాయితీ కూడా ఇంకా బతికే ఉన్నదని చెప్పడానికి తార్కాణం. మేము రూపాయి అడగడం లేదు. కేవలం మీకు ఏదైతే అన్యాయం జరిగిందో 2016 నుంచి 2018 వరకు కూడా 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇచ్చి తీరాల్సిందే అని మేము పట్టు విడవక 3 సంఘాలు సంతకాలు చేసినా మేము సంతకం చేయకుండా సుప్రీంకోర్టులో కేసు వేసి గెలవడం జరిగింది. ఇది హెచ్ఎంఎస్ ఘన విజయం. ఇది అందరి సింగరేణి కార్మికుల సహకారంతోనే మేము విజయం సాధించడం జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. ముఖ్యంగా
ఏదైతే కొందరు రౌడీ షీటర్స్ మా అగ్రనాయకుల మీద లేనిపోని అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒక దళిత మహిళ మీద అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించినందుకు ఒక కక్ష పెట్టుకొని మా ప్రధాన కార్యదర్శి మీద మరి జిఎం ఆఫీసులో మొన్న జరిగినటువంటి RG1లో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఇంకా పునరావృతమైతే తీవ్ర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తిర్యాని మండలంలో శనివారం రోజున ఆటోల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక కొమరం భీం చౌరస్తాలో ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు భగవంతరావు వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి జీవన భృతితో పాటు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు జుంగోని లింగమూర్తి గౌడ్, పెరుమండ్ల ఆనంద్, పూదరి మల్లేష్, పులికృష్ణ, కొండరవి, తోట ప్రవీణ్, సాగర్, చిన్ను, రాజేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో తిర్యాని మండలం సంబంధించిన ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఎందుకంటే మహాలక్ష్మి పథకం చేపట్టి వాళ్లకు ఆటో డ్రైవర్లకు వాళ్లకు గిరాకులు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి వాళ్లకు జీవన వృత్తి అనేది ప్రభుత్వం వెంటనే వాళ్లకు కల్పించాలి. ఈరోజు వాళ్ళు సత్యంగా ఈ తిర్యాని మండలంకు సంబంధించిన ఆటో డ్రైవర్లందరూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఆటో డ్రైవర్లకు మేము మద్దతుగా తుడుందెబ్బ నుండి మద్దతు తెలపడానికి రావడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వము మీరేందంటే ప్రభుత్వము మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆటో డ్రైవర్ల బతుకులంతా ఆగం చేశారు. ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లను మీరు ఆదుకునే బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సమ్మెకు, అలాగే తిర్యాని మండల కేంద్రంలో కూడా ఆటో డ్రైవర్ సమ్మె చేయడం జరుగుతుంది. ఆ సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మద్దతు చేస్తూ ఉన్నాము. గత సంవత్సరము పాలన జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఎలాంటి జీవనోభివృద్ధికి మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ జీవనోభివృద్ధి దెబ్బతింటుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళ జీవనభృతి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు, వాటిని అన్నింటినీ గవర్నమెంట్ వెంటనే స్పందించి వారికి సరి అయిన జీవనభృతిని ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని వేళ వారి వెంట మేము ఉండి ఎప్పుడు ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పోరాటం జరుగుతుందని మేము ఆటో డ్రైవర్ తరఫున హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని. వెంటనే ఆటో డ్రైవర్ స్పందించి సరిగా నిర్ణయం తీసుకోవాలని తిర్యాని మండల ఆటో యూనియన్ తరఫున మేము వినతి చేస్తున్నామని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా జన్నారంలోని రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ పాఠశాలలో లక్షట్పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది, మనం చెడును వదిలి మంచి మాత్రమే గ్రహించాలని సూచించారు. సెల్ ఫోన్పై సమయం వేస్ట్ చేసే బదులు ఆటపాటలు, చదువులపై దృష్టి సారించాలని తెలిపారు. యువత గంజాయి మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 28 మంది మందుబాబులకు శిక్ష విధించిన మంచిర్యాల జిల్లా సెకండ్ అదనపు జడ్జి కె నిరోష.
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించిన మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. అయ్యప్ప స్వాములకు నిత్య దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ సభ్యులు. మత సామరస్యం పెంపొందించడానికి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు దీక్ష ఏర్పాటు చేస్తామన్న లక్షట్పేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ. సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలి. 100% ఉత్పత్తి కోసం 100% విధులకు హాజరు కావాలి. సింగరేణి జీఎం దేవేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.